4 years అయిపోయేసరికి ఒక మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ కొట్టాలి, హాయిగా లైఫ్ సెటిల్ అవ్వాలి. మరి కేఎల్యూలో 3rd year చదువుతూ జాబ్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఎట్లా ఉంటుంది? నేను వచ్చేసరికి జాపనీస్ ప్లేస్మెంట్లో అయితే సెలెక్ట్ అయ్యా. నా ప్యాకేజ్ వచ్చేసరికి 31.3 lakhs. ఓ మై గాడ్. ప్లేస్మెంట్స్ అనేవి జెన్యూన్ గానే ఉంటాయా? స్కిల్ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి ఆబ్వియస్లీ, అండ్ కేఎల్యూ స్టాండ్స్ అవుట్ బై ప్రొవైడింగ్ us ఆల్ ద స్కిల్స్. సో బేసికల్గా ఎవరైనా సరే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ ఎట్లుంటుందంటే 4 years అయిపోయేసరికి ఒక మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ కొట్టాలి అండ్ హాయిగా లైఫ్ సెటిల్ అవ్వాలి. దిస్ ఈస్ ది బేసిక్ మైండ్ సెట్ బోత్ ఆఫ్ ది పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్స్. మరి కేఎల్యూలో 3rd year చదువుతూ మేబీ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయ్యేసరికి జాబ్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఎట్లా ఉంటుంది? సో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు హూ హ్యావ్ ఆల్రెడీ బీన్ ప్లేస్మెంట్స్ ద్వారా. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఈ క్యాంపస్ వాళ్ళకి ఎంత హెల్ప్ చేసింది, ఇక్కడ ఎడ్యుకేషనల్ స్టైల్ వాళ్ళని ఎంత లైఫ్లో ప్రాపర్గా సెటిల్ చేయడానికి గైడ్ చేసింది, ఇలాంటి విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. విన్నాను మీరు అందరూ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. సో మీ కాలేజ్ గురించి చెప్పాలంటే ప్లేస్మెంట్స్ పరంగా మిమ్మల్ని ప్రాపర్గా ప్లేస్ చేయడానికి కాలేజ్ రోల్ ఏంటి అండ్ హౌ డిడ్ యూ ఆల్ టేక్ దట్? మై నేమ్ ఇస్ సత్య. ఐ ఆమ్ ఫ్రమ్ 3rd year సెకండ్ సెమిస్టర్. యాక్చువల్గా నేను ఒక అమెరికన్ ఎంఎన్సి జేపీఎంసీ అనే కంపెనీలో నా 2 year సెమిస్టర్లోనే ప్లేస్ అయ్యాను. సో యాక్చువల్గా ఈ జేపీఎంసీ కంపెనీ మోస్ట్లీ హ్యాకథాన్ బేస్డ్ హైరింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఈ హ్యాకథాన్ బేస్డ్ అనే వాటిలో మా కాలేజ్ యూనివర్సిటీకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మా కరికులంలోనే ఈ హ్యాకథాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మా స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ వేర్ వీ లెర్న్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ అండ్ డెవలప్మెంట్. సో ఈ సబ్జెక్ట్స్లోనే మాకు ఈ హ్యాకథాన్స్ అనేవి ఎవ్రీ సెమిస్టర్ ఉంటాయి. సో వీఆర్ హ్యావింగ్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ కంపేర్ టు అదర్ కాలేజ్ యూనివర్సిటీస్. సో ఈ అడ్వాంటేజ్ వల్ల వీ హ్యావ్ అరౌండ్ 20 members placed from the 2 itself in the American MNC. And after the internship, we will be having a full-time conversion also. Acha. And also, we also have skill-based certifications, global certifications, which are recognized by the global companies like from AWS, Google, Microsoft, Azure, Red Hat. And during our coursework only, we complete all this. And because of that, we are having a weightage in the resume also. It adds a weight to our resume. Wonderful. Very well said. Thank you. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? కమ్. హాయ్. సో వాట్స్ యువర్ నేమ్? So I am Rishita ma'am. రిషిత, చెప్పండి. So actually I am from Machilipatnam, studying my BTech 3rd year second semester. సో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో ఏంటి అంటే మాకు సెకండ్ సెమిస్టర్ నుంచే ప్లేస్మెంట్స్ గురించి కంప్లీట్ ఐడియాస్ ఇస్తూ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ అన్నీ చేస్తూ ఉంటారు. సో అగైన్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి మాకు సిఆర్టీ స్టార్ట్ అయింది. అండ్ కంపేర్ చేస్తే బయట కాలేజెస్తో మాకు అరౌండ్ 2 years పాటు సిఆర్టీ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో మేము ట్రూగా చెప్పుకుంటున్నాం దట్ వీఆర్ ఫార్ బెటర్ దాన్ అదర్ కాలేజెస్. So and also I'm staying in college hostel only. So I feel that KL University is the most secure place, and I proudly say that KL University is a ragging free campus. And hostel lo naku home lo elanti facilities aithe like food, security and home lo nenu ela feel avutano, and the same in KL University hostel I feel the same. Thank you so much. వండర్ఫుల్. సో మీరు అందరూ ఇట్లా ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఐ వుడ్ లైక్ టు నో ఆన్ దిస్ నోట్, ప్లేస్మెంట్స్ అంటే మనకి ఏదో ఒక సర్టిఫికేట్ రూపంలో వచ్చేస్తాయి, కానీ చదువు అయ్యే టైంకి నిజంగా కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేసే ఆస్కారం ఉంటుందా, ఆర్ కేవలం పేపర్ మీద పరిమితం అయ్యే మాత్రం ప్లేస్మెంట్స్ ఏనా? ఎవరు చెప్తారు నాకు దీని గురించి? I'm Kirti ma'am. కీర్తి, చెప్పండి. I'm pursuing 3rd year in computer science and engineering. So basically education in today's world is just about textbooks antaru. It should be beyond textbooks, and that is where KL University is separated from the other institutions and universities around. It stands beyond textbook knowledge with more on hands-on experience antamu. Endukante memu కరికులంలో నాట్ జస్ట్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్ బేసిక్ నుంచి టెక్నికల్ లాంగ్వేజెస్సే కాకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫస్ట్ నుండి బేసిక్స్ నుండి వస్తాము. అండ్ అలాగే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లాంటి యూనిక్ సబ్జెక్ట్స్ని మేము ఆల్రెడీ కరికులంలో
ఇంక్లూడ్ నేర్చేసుకొని ఉంటారు. నేర్చుకుని ఉంటాం మ్యామ్. ఇలాంటి ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్స్కి రిలేటెడ్గా మేము సిఆర్టీ ట్రైనింగే తీసుకోవడం కాకుండా వీ హ్యావ్ డిఫరెంట్ క్లబ్స్ అరౌండ్. సో వీ ట్రై టు ఇంక్లూడ్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్ అవైలబుల్ ఇన్ ద క్యాంపస్ ఇట్ సెల్ఫ్ అండ్ వీఆర్ ట్రూలీ ఆనర్డ్ టు స్టడీ ఇన్ కేఎల్ యూనివర్సిటీ. Totally understand the beauty of the campus and the beauty of the university. Here the point is ప్లేస్మెంట్స్ అనేవి జెన్యున్ గానే ఉంటాయా? టు మెన్షన్ స్కిల్ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి ఆబ్వియస్లీ. 100% ప్లేస్మెంట్ అనేది మన స్కిల్ సెట్ బట్టి ఉంటుంది, నాట్ ఓన్లీ టెక్నికల్ నాన్ టెక్నికల్ స్కిల్స్ ఆల్సో. అండ్ కేఎల్యూ స్టాండ్స్ అవుట్ బై ప్రొవైడింగ్ అస్ ఆల్ ద స్కిల్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ఏది ఇంపార్టెంటో మనకి అది నేర్పిస్తుంది. సో వీ ఇండల్జ్ ఇన్ దోస్ యాక్టివిటీస్. హ్యాకథాన్స్ మనకి చాలా ప్లస్ అవుతున్నాయి దీని విషయంలో. సో అందరం ఏదో విధంగా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాం. మేము ఎందులో ఇంట్రెస్టెడ్ ఉన్నాము వీ గెట్ టు నో బిఫోర్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే దాని వైపు వెళ్తున్నాం. ఎవ్రీవన్ ఈజ్ చూసింగ్ దేర్ స్పెషలైజేషన్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. సో దాన్ని బట్టి ప్లేస్మెంట్స్ వస్తున్నాయని ఐ వుడ్ సే. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్, సూపర్. నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ భవిత. నేను కేఎల్ యూనివర్సిటీలో 3-2 చదువుతున్నాను. సో కమింగ్ టు మై ప్లేస్మెంట్, నేను సిమెన్స్ సిడిఏ అనే జర్మన్ మల్టీనేషనల్ కంపెనీలో ప్లేస్ అయ్యాను. సో దీనికి మెయిన్ రీజన్ ఇట్ ఈస్ మై పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ మై యూనివర్సిటీ హూ హ్యాస్ గైడెడ్ మీ and who has shown their support throughout this journey. So KL యూనివర్సిటీ ఎలా యూనిక్ అవుతుంది అంటే లైక్ మాకు చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. లైక్ ఒక పర్టికులర్ పర్సన్కి ఒక డొమైన్లో ఇంట్రెస్ట్ ఉంటే హీ కెన్ పర్స్యూ దట్ డొమైన్ వితౌట్ ఎనీ డిఫికల్టీస్. సో వేరే కాలేజెస్లో అలా లేదు. లైక్ ఇఫ్ హీ హ్యాస్ చూజన్ సిఎస్సి హీ షుడ్ స్టార్ట్ సిఎస్సి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు 4th year. సో కేఎల్ యూనివర్సిటీలో అలా కాదు. ఫస్ట్ 1 year చదివిన తర్వాత ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ నాట్ లైక్ విల్లింగ్ టు స్టడీ దట్ పర్టికులర్ బ్రాంచ్ హీ మే గెట్ కన్వర్టెడ్ టు ఇంటూ అదర్ బ్రాంచెస్ బేస్డ్ ఆన్ దర్ ఇంట్రెస్ట్. సో నేను విఎల్ఎస్ఐ స్పెషలైజేషన్ నుంచి వచ్చాను. మెయిన్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్స్, ఇక్కడ నేను ఆల్వేస్ విఎల్ఎస్ఐ అనే టెక్నికల్ క్లబ్లో వైస్ ప్రెసిడెంట్లా ఉన్నాను. సో అక్కడ నేను టెక్ సెషన్స్ డెలివర్ చేస్తాను. ఆ టెక్ సెషన్స్ డెలివర్ వల్ల నాకు నా మీద కాన్ఫిడెన్స్ అనేది పెరిగి సో ఐ కుడ్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెరీ గుడ్ ఇన్ ద ఇంటర్వ్యూ. సూపర్, అసలు వెరీ వెల్ సెడ్. నెక్స్ట్ లాస్ట్ ఎవరు మాట్లాడతారు? రండి. ఐఎమ్ వీరేష్, ఐఎమ్ ఫ్రమ్ 4th year. ఇప్పుడు బేసిక్గా అందరూ ప్లేస్మెంట్ అనుకుంటారు, కానీ కెరియర్ మీద నెక్స్ట్ ఏంటి అనేటప్పుడు అబ్రాడ్ అనేది ఉంటుంది, లైక్ అబ్రాడ్ చేయొచ్చు అని. బేసిక్గా నేను సిఎస్సి డిపార్ట్మెంట్ నుండి, కానీ ఏంటి అంటే నెక్స్ట్ నేను ఎంబీఏ పర్సీవ్ చేద్దాం అనుకుంటున్నా. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే ఓకే సిఎస్సి చదివి ఇప్పుడు నెక్స్ట్ ఐటీ జాబే చేయాలి, ఐటీ కానీ నాన్ ఐటీఏ చేయాలి అని అనుకుంటారు. కానీ బేసిక్గా ఎంబీఏ చేయొచ్చు అండ్ ఆల్సో దే ఆర్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ అనేది తెలీదు. ఇక్కడ మాకు కెరియర్ కౌన్సిల్ అనే వింగ్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే మాకు సెషన్స్ కండక్ట్ చేస్తారు. లైక్ నెక్స్ట్ ఏంటి మీకు జాబ్ అనేది ఒకటి కాదు, లైక్ యూ కెన్ సెటిల్ త్రూ లెర్నింగ్ కూడా. నెక్స్ట్ మీరు ఎంబీఏ అనేది పర్సీవ్ చేయొచ్చు ఏదన్నా అని. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మాకు సెషన్స్ కండక్ట్ చేసి మాకు క్లారిటీ ఇస్తారు, ఓకే మీరు ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కోసం మా కాలేజ్ వాళ్ళు మాకు జర్మన్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో జాపనీస్ లాంగ్వేజ్ అనేది కరికులంలో ఇంక్లూడ్ చేశారు. సో ఏంటంటే ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారు సో వాళ్ళు ఆ కోర్స్ తీసుకోవచ్చు. అది దాన్ని బట్టి ఏంటంటే మనం క్రెడిట్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో అండ్ ఆల్సో దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ ఒకవేళ మన కంట్రీస్కి వెళ్తే మనం ముందు నుండే ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు మనల్ని ట్రైన్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు 4th year అయ్యాక లైక్ మీరు నార్మల్గా ఖాళీగా ఉండి నేర్చుకోవడం లైక్ మీకు ఏంటంటే 1 year గ్యాప్ వచ్చేస్తుంది. ఆ 1 year గ్యాప్ లేకుండానే లైక్ రైట్ ఫ్రమ్ ద 4th year బిగినింగ్ లేకపోతే 3rd year నుండి మీరు 3rd yearలో మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటారు. 4th yearలో ఏంటంటే మీరు లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ ఐఎల్స్ అండ్ టోఫెల్ జిఆర్ఈ అని ఉంటాయి. సో వాటికి మనకి ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ అనేది ఇస్తారు, క్యాంపస్లోనే ఇస్తారు. లైక్ అకాడమిక్ అవర్స్ తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చాక ఏంటి అంటే లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, లైక్ ఎలాగ మనకి ఈజీగా ఏ కాంపోనెంట్స్లో మనం దీంట్లో బెస్ట్ అనేది మనకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తూ మనకి ట్రైన్ చేస్తారు. దానివల్ల ఏంటి అంటే మనకి 4th yearలో ఉన్నప్పుడే ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేసేస్తాం. 4th year మన అయిన వెంటనే విత్ ఇన్ 2 to 3 monthsలో మనం ఫ్లై అయిపోవచ్చు.
సో ఐ ఫీల్ కేఎల్యూ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్, ఎందుకంటే నాట్ ఓన్లీ అకాడమిక్స్, మనల్ని నెక్స్ట్ కెరియర్ గైడెన్స్లో కూడా హెల్ప్ చేస్తుంది. Very సో well దిస్ said. ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్. పర్ఫెక్ట్, వెరీ వెల్ సెడ్. సో ఇక్కడ మీరు అందరూ జాబులు కొట్టారు, మంచిగా ప్లేస్ అయ్యారు, సూపర్. నాకు ఇక్కడ ఒక పాయింట్ ఎప్పుడూ అర్థం కాదు. ఇంజనీరింగ్ కంటిన్యూ చేయాలన్నా, ఇంజనీరింగ్ లో జాబ్ కొట్టాలన్నా ఫస్ట్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ చదివి ఉండాలా? కొంతమంది పాలిటెక్నిక్ చేసి కూడా వస్తుంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గర ఎవరైనా ఉన్నారా? నేను చదివింది అయితే శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్. సో అక్కడ త్రిబ్లీ నేను తీసుకున్నా. సో అక్కడ 3 years చేసి ఇక్కడ నేను లేటరల్ ఎంట్రీ స్టూడెంట్గా అయితే జాయిన్ అయ్యా. లేటరల్ ఎంట్రీ అంటే లైక్ మేము ఫస్ట్ ఇయర్ నుంచి చదవకుండా డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో ఎంటర్ అవుతాం. సో దాన్ని లేటరల్ ఎంట్రీ. అచ్చా, అంటే ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో మీరు ఫస్ట్ ఇయర్ చేశారు, అక్కడ నుంచి 3 years చేశాను. 3 years చేశారు, అక్కడ నుంచి ఇటు వచ్చారు. ఓకే ఓకే. సో మీ జర్నీ ఎలా ఉంది? ఇక్కడ మీకు కూడా ఇప్పుడు ఏం చదువుతున్నారు? లైక్ నేను ఇప్పుడు వచ్చేసరికి ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ త్రిబ్లీ చదువుతున్నా. అండ్ మా డిపార్ట్మెంట్ సైడ్ వచ్చేసరికి అయితే ఫుల్గా సపోర్ట్ అయితే ఉంది. మీరు ఏ ప్రాజెక్ట్స్ పరంగా అయినా దేని పరంగా అయినా ఫుల్ సపోర్ట్ అయితే ఉంది. ఇందులో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి మీరు ఎక్కడైనా ప్లేస్ అయ్యారా? ఏంటి పరిస్థితి? యా, నేను వచ్చేసరికి జాపనీస్ ప్లేస్మెంట్లో అయితే సెలెక్ట్ అయ్యా. నా ప్యాకేజ్ వచ్చేసరికి 31.3 lakhs. ఓ మై గాడ్, అసలు ట్రిపులీలో ఎంత పెద్ద ప్యాకేజ్ అన్నది కష్టం అని అంటూ ఉంటారు అందరూ, అవునా? త్రిబ్లీలో అయితే ప్యాకేజ్ కొద్దిగా కష్టమే, కాకపోతే జాపనీస్ సైడ్ ఇలాంటి సైడ్ వచ్చేసరికి మనం ఈజీగా కొద్దిగా క్రాక్ చేయొచ్చు. సో దాని పరంగా అయితే మనకి కాలేజ్ వచ్చేసరికి చాలా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఫారెన్ సైడ్ జాబ్స్ కావాలనుకుంటే మాత్రం కాలేజ్ చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. అంటే శ్రీకాకుళం నుంచి వచ్చిన ఒక వ్యక్తి జాపాన్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు అని అంటే మీ ఊర్లో వాళ్ళందరి రియాక్షన్ ఏంటి ఒకసారి చెప్పారా? లైక్ దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మా సైడ్ నుంచి అయితే ఫస్ట్ ఇంత ప్యాకేజ్ రావడం అయితే నాదే. సో మొత్తం చాలా హ్యాపీ అయితే ఉన్నారు. సో అసలు ఇంకా శ్రీకాకుళంలో వంశానికి ఒక్కడు అన్న కటౌట్ ఇస్తూ ఉంటారా మీకు? యాక్చువల్లీ సో నా పాయింట్ ఏంటంటే శ్రీకాకుళం అంటే కొంచెం నాట్ సో అడ్వాన్స్డ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ అట్మాస్ఫియర్ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ అవ్వడానికి కేఎల్యూ ఏ రోల్ ప్లే చేసింది? ఎస్, మా సైడ్ వచ్చేసరికి మేజర్గా అయితే థియరిటికల్ ఎక్కువ ఉంటుంది. సో ప్రాక్టికల్ అయితే చాలా తక్కువ. ఇక్కడికి వచ్చేసరికి అయితే నేనైతే మేజర్లీ 5 కాంపిటీషన్స్కి అయితే వెళ్ళా. సో ఎవ్రీ కాంపిటీషన్ విల్ బి ఫండెడ్ బై ద కేఎల్యూ ఓన్లీ. సో కేఎల్యూ ఫండ్ చేసింది కాబట్టే మేము కాంపిటీషన్కి వెళ్ళగలిగాం. సో మేజర్గా ఇక్కడ కేఎల్యూలో అయితే మాకు ఫండింగ్ వస్తుంది కాబట్టి మేము కాంపిటీషన్స్కి వెళ్ళి అక్కడ గెలవడం కూడా జరుగుతుంది. ఏమేం కాంపిటీషన్స్కి వెళ్ళి గెలుచుకొచ్చారు ఇప్పటిదాకా? ఇప్పటికి 2 seasons ఎలక్ట్రికల్ బై కాంపిటీషన్కి వెళ్ళాము. నెక్స్ట్ 2 seasons వచ్చేసరికి డ్రోన్ కాంపిటీషన్స్కి వెళ్ళాము. నెక్స్ట్ 1 season వచ్చేసరికి గో కార్టింగ్ కాంపిటీషన్కి వెళ్ళాము. సో బేసికల్గా ఇవన్నీ టెక్నికల్ కాంపిటీషన్స్. అన్ని టెక్నికల్ కాంపిటీషన్స్. రైట్. సో మొత్తానికి మీ జాబ్ ప్లేస్మెంట్లో కేఎల్యూ ప్లేస్డ్ మేజర్ రోల్ అని అయితే చెప్తున్నారు. డెఫినెట్లీ. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్గా స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత చాలా క్లియర్గా ఒక పాయింట్ అర్థమైంది. 3rd year 2nd yearలో ఉండగానే వీళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అల్లాటప్ప ప్లేస్మెంట్స్ కాదు, జెన్యున్గా వెళ్ళి అక్కడ వర్క్ చేయడానికి సూటబుల్ అంబియన్స్ని, అట్మాస్ఫియర్ని పిల్లలకి ట్రైన్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్ వచ్చి ఇక్కడ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత స్కిల్ సెట్ని కూడా డెవలప్ చేయడానికి ఈరోజు మార్కెట్లో ఉపయోగపడే లాంగ్వేజెస్ దగ్గర నుంచి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ సెషన్స్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ కంపెనీస్ వచ్చి పిల్లల్ని ట్రైన్ చేసి తిరిగి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని తీసుకోవడం ఒక పద్ధతి అయితే విచ్ కేఎల్యూ హెస్ బిన్ ప్రాక్టీసింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ బీయింగ్ చదువు అయిపోయిన తర్వాత కూడా, అంటే మేబీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైనా జాబ్ చూస్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ జాబ్ ఏంటి, అట్లా కాదు, ఇఫ్ దే స్టిల్ వాంట్ టు పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్స్, బీట్ ఎంబీఏ ఆర్ ఎంటెక్ ఆర్ పిహెచ్డి ఆర్ వాట్ ఎవర్, చదువుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఏ గోల్, ఏ డెస్టినీ పరంగా వాళ్ళు చదువుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎల్స్కి ప్రిపరేషన్ ఉంటుంది, టోఫెల్కి ప్రిపరేషన్ ఉంటుంది, లేదా ఎంబీఏ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఆ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ స్టడీస్ని పర్స్యూ చేయాలన్నా, కెరియర్లో సెటిల్ అవ్వాలన్నా, మంచి ప్లేస్మెంట్స్ కొట్టాలన్నా, ఓవరాల్గా వేలు పట్టుకొని నడిపించడం అంటారు చూసారా, అట్లా పిల్లలు చేయబట్టుకొని ఫ్రమ్ ద డే 1 of their first year until they leave the campus and get settled in their destined path, KL University plays a major role అని మాత్రం అర్థమవుతుంది. ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ వస్తుంది అని చెప్పారు, కానీ జాబ్ రాలేదు. ఇది చాలా మంది దగ్గర నుంచి మనం వింటున్నమాట. ఇక్కడ ఎందుకు రాలేదు, అది కాలేజ్ మిస్టేక్ అని అనడం కన్నా స్కిల్ సెట్ మనలో ఎంత ఉంది, మేబీ మార్కెట్కి సంబంధించినంత స్కిల్ సెట్కి మనం కేపబుల్ కాదు కాబట్టి వీఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దట్ జాబ్ అన్న మైండ్ సెట్ చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ ఇదే ఆలోచన కేఎల్యూ అయితే మాత్రం చేయదు. బికాజ్ స్టూడెంట్స్కి స్కిల్ సెట్ ఎంత ఇంపార్టెంట్
అని అనుకోకపోతే ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ దియర్ కరికులం మార్కెట్కి కావాల్సిన స్కిల్ సెట్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ ఆల్సో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ విచ్ ది మార్కెట్ రిక్వైర్స్ టుడే. ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన స్కిల్ సెట్ పిల్లలకి నేర్పించడం ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే ఆఫ్ దియర్ కాలేజ్ జరుగుతుంటుంది అనమాట. అయితే స్కిల్ సెట్ వాళ్ళ జీవితాలలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అనే అంశానికి సంబంధించి కేఎల్యూ స్టూడెంట్స్ ఉన్నారు మనతో, వాటిలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, స్కిల్ సెట్ డెవలప్మెంట్లో కేఎల్యూ రోల్ ఏంటి మీ లైఫ్లో? మాకు ఫస్ట్ ఇయర్ నుంచి కోడింగ్ కానీ సర్టిఫికేషన్స్ కానీ అన్నీ చెప్పారనమాట. ఫస్ట్ ఇయర్ నుంచి మాకు అన్నిటి గురించి నేర్పిస్తూ ఇట్లా ఉంది ఇండస్ట్రీ, ఇట్లా ఈ సర్టిఫికేషన్ చేసుకుంటే ఇలాంటి రోల్స్లో మీకు జాబ్ వస్తుంది అని చెప్పి ఫస్ట్ నుంచే మాకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి సో వాటి వల్ల మాకు అవగాహన బాగా పెరిగి మేము బాగా నేర్చుకొని ప్లేస్మెంట్స్ సాధించగలిగాము. ఎస్పెషల్లీ లాంగ్వేజెస్ పరంగా, కమ్యూనికేటివ్ స్కిల్స్ పరంగా ఎలాంటి కోచింగ్ ఇస్తారు? మాకు స్పెషల్గా సెకండ్ ఇయర్ నుంచి సిఆర్టీ అని చెప్పి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అది కండక్ట్ చేశారు ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్. దానికి స్టార్టింగ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని బయట డిఫరెంట్ ట్రైనింగ్ ఇచ్చే వెండర్స్ దగ్గర నుంచి స్పెషల్ ట్రైనింగ్స్ ఇప్పించేవాళ్ళు. ఆ ట్రైనింగ్స్ చాలా హెల్ప్ అయ్యాయి. అది కాకుండా కాలేజ్లో ఫ్యాకల్టీ కూడా సాఫ్ట్ స్కిల్స్కి సెపరేట్ ట్రైనింగ్ ఉండేది. ఇంకెలా అంటే మాకు స్కిల్స్ కానీ వేరే సబ్జెక్ట్స్ ఎలా ఉంటుందో సిఆర్టీ కూడా దట్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ అకాడమిక్ కరికులం. ఆ ట్రైనింగ్ చాలా హెల్ప్ అయింది. సో సిఆర్టీ ట్రైనింగ్ అంటే స్పెసిఫిక్గా ఏం చేస్తారు? దాంట్లో మొత్తం అసలు ఒక స్టూడెంట్ని ఏ కంపెనీ నుంచైనా సరే ఇంటర్వ్యూ అటెంప్ట్ అవ్వడానికి ప్రిపేర్ చేస్తారు కంప్లీట్గా. దట్ ఇంక్లూడ్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఆల్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్, మొత్తం కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ. అది కాకుండా కోడింగ్, లాంగ్వేజెస్ మొత్తం అన్నిటికీ ప్రిపేర్ చేసి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. అండ్ ఎవ్రీ డే కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అది చాలా హెల్ప్ అయ్యాయి. అంటే ఓ పక్క ఎకడమిక్సే చదువుకోవాలా, లేకపోతే ఈ పర్టికులర్ సిఆర్టీ కోసమే ప్రిపేర్ అవ్వాలా అని అంటే అది కొంచెం స్ట్రెస్ ఉంటుందా? ఈ విషయం అడిగి మాట్లాడదాం, మీరు చెప్పండి. సో అవన్నీ బేసిక్లీ ఎవ్రీడే మనం చేసే రొటీన్లోనే ఒకసారి నువ్వు సిఆర్టీ ట్రైనింగ్కి అలవాటు పడిపోతే అదొక ఏమంటే అది లేకపోతే యూ కాంట్ బీ దేర్, మతలబ్ అంత అలవాటు పడిపోతాం అనమాట. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది బికాజ్ అన్నీ మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం. బట్ ఒకసారి దాంట్లో నువ్వు అలవాటు అయిపోయి మింగిల్ అయిపోతే అందరితో ఇట్స్ లైక్ ఒక రొటీన్ లాగా, ఒక ట్రైన్ లాగా ఎలా అయితే కంటిన్యూస్గా వెళ్తుందో ఇట్స్ వెరీ గుడ్ అండ్ లైక్ చాలా మంచిగా. సో బేస్డ్ ఆన్ ఈ సిఆర్టీ మీ అదర్ కాలేజెస్లో కానీ అదర్ యూనివర్సిటీస్తో ఉన్న ఫ్రెండ్స్తో ఎప్పుడైనా డిస్కస్ చేసినప్పుడు వాళ్లకు లేనిది కేఎల్యూ ఈజ్ అడిషనలీ ప్రొవైడింగ్ యూ గైజ్ విత్ ద సిఆర్టీ అండ్ అది మీకు అడిషనల్గా హెల్ప్ అయింది అనుకున్నది ఏదన్నా ఉందా? బేసిక్లీ సిఆర్టీ అనేది థర్డ్ ఇయర్లో అన్ని కాలేజెస్ స్టార్ట్ చేస్తాయి, ఎందుకంటే థర్డ్ ఇయర్ ఎండ్ నుంచి ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. కానీ కేఎల్ యూనివర్సిటీలో మాకు సెకండ్ ఇయర్ నుంచి ఒక బేస్ ఇచ్చేసారు. లైక్ ఓకే, మీరు ఈ వేలో వెళ్తే యూ విల్ గెట్ ప్లేస్డ్ ఇన్ అ వెరీ హై రేట్, మంచి దాంతో వెళ్తారు అనే ఒక పేస్ కరెక్ట్గా ఉంటుంది. సో సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి మేము థర్డ్ ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి వీ గాట్ యూస్ టు ఇట్ అండ్ ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు గో అండ్ లైక్ అటెండ్ ఎగ్జామ్స్. చాలా ఈజీ అయిపోయింది మాకు దానివల్ల. అచ్చా, రైట్. సో మీరేం చెప్తారు? సిఆర్టీ ట్రైనింగ్ కానీ స్కిల్ సెట్ డెవలప్మెంట్ కానీ కేఎల్యూలో ఎలా హెల్ప్ చేసింది మీకు? పర్టికులర్గా సిఆర్టీ ట్రైనింగ్ కానీ కాలేజ్ ఇచ్చే సర్టిఫికేషన్ కోర్ ట్రైనింగ్ కానీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే బయట కాలేజెస్తో కంపేర్ చేస్తే కేఎల్లో చాలా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలాంటి దానికి. బయట కాలేజెస్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కొన్ని దాంట్లో అసలు సిఆర్టీ ట్రైనింగ్ అనేది, ఈ గ్లోబల్ సర్టిఫికేట్స్ అనేవి ఏమీ ఉండవు. గ్లోబల్ సర్టిఫికేట్స్ కూడా అవైలబుల్ ఇక్కడ కాలేజ్లో సపరేట్గా గ్లోబల్ సర్టిఫికేట్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆ గ్లోబల్ సర్టిఫికేట్స్ మనం ఎలా ఎక్వైర్ చేయగలుగుతాం అన్న దానికి ట్రైనింగ్ ఇస్తారు. అది కాలేజ్ మనకి ముందు నుండే ట్రైన్ చేస్తుంది. పైగా ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్లేస్మెంట్స్, కాలేజ్ కేఎల్ ప్లేస్మెంట్స్ అనేది ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా తెస్తుంది. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు జపాన్ కంపెనీస్లో కూడా ప్లేస్ అయ్యారు. అది ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్. అంటే ఇన్ ద వే లైక్ మనం ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్కి ఎలా క్రాక్ చేయగలుగుతాం అన్న లెవెల్లో కాలేజ్ అనేది మాకు ట్రైనింగ్ ఇస్తుంది ఆన్ బేసిస్ ఆఫ్ సిఆర్టీ. రైట్. సో బేసికల్గా ఎన్ని సర్టిఫికేషన్స్ చేసుకుంటే స్టూడెంట్స్కి ఆ సబ్జెక్ట్లో అంత ఎడ్జ్ ఉన్నట్టు లెక్క. అండ్ ఈ సర్టిఫికేషన్స్ బేస్ చేసుకొని స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం ఒక ఎత్తు అయితే, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళని పూర్తిగా సన్నద్ధం చేసి ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తే వాళ్ళ డ్రీమ్ జాబ్ని సెక్యూర్ చేసుకోవడానికి
ఎన్ని రకాలుగా కేఎల్యూ హెల్ప్ చేస్తుంది అని అంటే అది ఇంకా దెర్ ఇస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అన్నట్టు. బికాస్ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కేఎల్యూ ఈజ్ రియలీ హెల్పింగ్ దెమ్ టు షేప్ అవుట్ దేర్ లైఫ్స్. చాలా క్లియర్గా ఒక ఆర్కిటెక్ట్ ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసినట్టుగా మా లైఫ్ని మేము చక్కగా బిల్డ్ చేసుకోగలుగుతున్నాము. అండ్ ఆల్ ది ఎఫర్ట్స్ ఇస్ బికాస్ ఆఫ్ ది కేఎల్యూ అని చెప్పడంలో మాత్రం ఐ ఫీల్ ఇట్ అ ప్లెజర్ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ.